ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి. గురుగారు, మే 14 నుంచి ఈ సంవత్సరం జూన్ 1, 2026 వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి గురుగ్రహ సంచారం వల్ల మీనరాశి వారికి సుమారుగా ఈ సంవత్సరం అంతా 12 నెలల పాటు ఈ గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి సంచారం అనేది వాళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా, ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి. సంవత్సర కాలంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే, మీనరాశి వారికి చతుర్థ స్థానంలో అంటే 4వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది నడుస్తుంది. ఎప్పుడు? మే 14వ తారీఖు నుండి 13 or 14 డిఫరెన్స్ కాలం. ఎందుకంటే సంధి కాలంలో అర్ధరాత్రి సమయంలో ఈ గురుగ్రహం యొక్క మార్పు చెందుతుంది కాబట్టి సంధికాలం అంటాము. 13 or 14 ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నా లెక్క ప్రకారం అయితే మే 13వ తారీఖు నుండి గురు సంచారం అనేటటువంటిది చతుర్థ స్థానంలో మీనరాశి వారికి ప్రారంభమవుతుంది. 4వ స్థానం అనేటటువంటిది మీనరాశి వారికి అంత యోగ్యమైనటువంటి స్థానము కాదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఎప్పుడైతే గురువు 2, 5, 7, 11 అలాగే 9 ఈ స్థానాలలో శుభకారకంగా ఉంటాడు. అంటే శుభాన్ని ప్రసాదించేటటువంటి స్థానంలో ఉన్నటువంటి మిగతా ఏ స్థానాలలో ఉన్నా దాని యొక్క ప్రభావం అంటే గురువు యొక్క ప్రభావం ఉండదు. అయితే మీనరాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితులు అందజేస్తుంది అని అంటే కనుక, చతుర్థ స్థానము అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతుంది, ఆస్తి తగాదాలను పెంచుతుంది. మీనరాశి వారికి అంటే మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆరోగ్యం సహకరించదు, ఎదుటి వారితో నీలాప నిందలు ఉంటూ ఉంటాయి, సంపాదించిన డబ్బంతా హరించుకుపోతుంది, అంటే వ్యర్థానికి ఖర్చు అయిపోతుంది, హాస్పిటల్స్కి ఖర్చు అయిపోతుంది, రోగాలకు ఖర్చు అయిపోతుంది, అనవసరమైనటువంటి వాటికి వస్తువులకు ఖర్చు అయిపోతుంది. అంటే సంపాదించిన ఖర్చులు పెరిగేటటువంటి దానికి మార్గంగా నిలబడుతూ ఉంటుంది. ఇక ముఖ్య విషయం ఏంటి అని అంటే కనుక, చదువులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి అతలాకుతలం అయిపోతుంటాయి. అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటాయి. ఈ గురుగ్రహ సంచారం అనేది వీళ్ళకి అంతగా కలిసి రావట్లేదు అంటారు. అయితే ఈ సంవత్సరము అంతగా కలిసి రావట్లేదు. ఇంకోటి ఏంటి అని అంటే గనక, మీనరాశి వారికి ఈ సంవత్సరము శని ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ఇటు గురు ప్రభావం లేదు, శని ప్రభావం కూడా లేదు. ఈ రెండో ప్రభావాలు లేకపోవడం వల్ల వీళ్ళకి ఏంటి అని అంటే మానసిక ఒత్తిడి, శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఈ రకంగా అనేక రకాలుగా వీళ్ళకు పెరిగిపోతూ ఉంటాయి. ఈ సంచారం అనేది గురుగారు జూన్ 1, 2026 వరకు ఉంది. అప్పటి వరకు ఈ పరిస్థితి తప్పదు. అప్పటి వరకు ఈ పరిస్థితి తప్పదు. జూన్ 26 వరకు ఈ పరిస్థితి. మే 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతూ జూన్ 2026 వరకు ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఒక సంవత్సర కాలం పాటు వీళ్ళ జీవితంలో ఎన్నడూ చూడలేనటువంటి బాధలు కనిపిస్తాయి. ఏదైతే వీళ్ళ జీవితంలో జరగకూడదు అని మనం అంచనా వేసుకుని ఉంటామో అవే వీళ్ళ జీవితంలో ఎక్కువగా నడుస్తాయి. సాంసారికమైనటువంటి జీవితంలో దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది, కుటుంబంలో కలతలు ఏర్పడుతూ ఉంటాయి, పరస్త్రీ పరపురుష వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది. అదే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పరపురుషుని వ్యామోహించడం, పురుషుడైతే స్త్రీని వ్యామోహించడం, ఇలాంటివి జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డబ్బు కొరత విపరీతంగా ఏర్పడుతూ ఉంటుంది, అప్పులు చేసుకోవడము, జల్సాలకు అలవాటు పడిపోవడము, మద్యము, జూదము, అమ్మాయిల వ్యసనాలు ఇవన్నీ కూడా పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా మీనరాశి వారికి ప్రారంభమయ్యేటటువంటి దశ ఈ యొక్క మే 13వ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది. ఇది 2026 జూన్ 16 వరకు ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుందండి. కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సర కాలం కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అందులోనూ శని కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి, జలతత్వ రాశులలో కాబట్టి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇలాంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుందండి. శత్రువుల నుంచి ఇబ్బందులు కూడా ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? కనపడిన శత్రువులు దగ్గర వాళ్ళే వీళ్ళ మోసం చేయడం కావచ్చు. తప్పకుండా 100% మీరు అన్నట్టుగా శత్రువుల పీడ, నరఘోష, నరదిష్టి, అలాగే అయిన వాళ్ళే శత్రువులుగా ఏర్పడము, అయిన వాళ్ళ బంధువులు మిత్రులు మోసం చేయడము, డబ్బులు లాక్కోవడము, కేసులలో ఇరికించడము, లేనిపోని నీలాప నిందలు వేయడము,
అక్రమ సంబంధాలు అంటగట్టడము, మనం మంచిగా ఉన్నప్పటికీ 10 మందికి సహాయం చేసినప్పటికీ కూడా మన మీద పగలు ప్రతీకారాలు పెంచుకోవడము, ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటాయండి. ఈ మీనరాశి వారికి చెప్తున్నాను కదా, ఈ సంవత్సరము గడ్డు కాలము, అపాయము, చాలా దుర్లభమైనటువంటి జీవితము అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే గ్రహ సంచారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే గనక, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఇది కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎంత గడ్డు కాలమైనా గురుగారు ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది కదా, మరి కాస్త మంచి పరిణామం అంటే వీళ్ళకి ఏం చెప్పుకోవచ్చు అంటారు? మరి ఇప్పుడు మనిషి జీవితంలో ఒకటి చెప్తానండి, ఒక దురదృష్టము జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము అని అంటే గనక, అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి, దురదృష్టాన్ని దూరం చేసుకోవడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి మార్గములలో 2 మార్గాలు చాలా ఉత్తమమైనటువంటి మార్గాలు. ఒకటి దైవిక పరమైనటువంటి ఆరాధన, 2 మనం చేసేటటువంటి దాన పుణ్యము. ఈ రెండుటి వల్ల మనకు ఎనలేనటువంటి సౌఖ్యాలు కలుగుతాయి. అంటే జాతకం ఎంత నీచంలో ఉన్నా, ఎంత దారిద్రంగా ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి మనకు రావాలి అంటే దైవిక మార్గము, దాన మార్గము, ఈ 2 మనకు ఎప్పుడూ కూడా అభివృద్ధిలోకి తీసుకొని వస్తూ ఉంటాయి. కాబట్టి దారిద్ర్యాన్ని దూరం చేసేవి. ఇప్పుడు మీనరాశి వారు ఉన్నారు. మీనరాశి వారికి గ్రహ సంచారం బాగాలేదు కాబట్టి మధ్యతరగతి వాడు, దిగువ తరగతి వాడు, ఉన్నవాడు లేనివాడు అని కాకుండా గ్రహ సంచారం అందరికీ ఒకేలా వర్తిస్తూ ఉంటుంది. ఉన్నవారికి ఉన్నటువంటి కష్టాలు వస్తాయి, మధ్యతరగతి వాడికి మధ్యతరగతి వాడు ఉన్నటువంటి కష్టాలు ఉంటాయి, అదో స్థాయిలో వాడి ఒక కష్టాలు అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కష్టాలు ఉంటాయి. అందరికి ఒకే రకమైనటువంటి కష్టాలను కూడా చెప్పుకోలేము. ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలు మీకుంటాయి, నాకున్నటువంటివి నాకుంటాయి, పక్కన ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కష్టాలు ఉంటాయి అని అర్థం ఇక్కడ. కాబట్టి కోట్లున్నవాడు చాలా బాగా, ఇప్పుడు కొంచెం మధ్యతరగతి వాడు ఏమనుకుంటాడంటే వీడిది కూడా అదే రాశి కదా, వీడేమో చాలా అద్భుతంగా ఉన్నాడని వాడు భ్రమలో ఉంటాడు. కానీ వారికి ఉండవలసిన కష్టాలన్నీ వారికి ఉంటాయి. కాబట్టి వారి స్థాయికి తగ్గట్టుగానే కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖములు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే యూనివర్సల్గా మీనరాశి వారు ఈ కష్టాల నుంచి బయటపడాలి, దీని నుంచి మనం అధిగమించాలి, లేదా దీన్ని తట్టుకునేటటువంటి శక్తి అయినా మనకు కావాలి అని అనుకుంటే గనక ఒక మంచి పరిహారం ఉంది. అంటే తాంత్రిక విధానంలో, తంత్రశాస్త్రం నందు ఎవరికైతే గ్రహ సంచారం గోచార ఫలితాలు బాగా లేవో అలాంటి వారికి ముఖ్యంగా ఈ మీనరాశి జలతత్వం కలిగినటువంటి రాశి కాబట్టి వీళ్ళు ఏంటి అని అంటే గనక వీళ్ళకు మంచి సజెషన్ అంటే ఒక హోమం చెప్తాను. ఆ హోమాన్ని గనక వీళ్ళు ఆచరించినట్టయితే తప్పకుండా కొన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే గనక ధనాకర్షణ తంత్ర యాగం ఒకటి, అలాగే వైశ్రవణ తంత్ర కుబేర యాగం ఒకటి. ఈ 2 గనక చేసుకుంటే వీళ్ళకు శాశ్వతమైనటువంటి పరిష్కారం కలుగుతుంది. ఈ సంవత్సర కాలంలో పడేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, మీరు అన్నారు కదా ఈ సంవత్సర కాలం అంతా కూడా బాగుండాలంటే ఈ యొక్క 2 యాగాలు చేసుకుంటే తప్పకుండా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే గనక ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ పర్సులో పెట్టుకునేటటువంటిది యంత్రం ఒకటి ఉంటుంది, అది ధనాకర్షణ యంత్రం. ఆ ధనాకర్షణ యంత్రం ఎప్పుడు కూడా వాళ్ళ పర్సులో పెట్టుకోవాలి. అలాగే వీళ్ళు మెడలో ప్రవాళ గణపతి, కరంగలిమాల ఈ 2 కూడా ధరిస్తే వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోయి కొంతవరకు దైవిక పరమైనటువంటి అనుగ్రహం వీళ్లకు కలుగుతుందండి. గురువు అనుకూలత కూడా అంతగా లేదు కదా గురుగారు, మీరు చెప్పిన ఈ పరిహారాలు సరిపోతుందా, లేదంటే గురువు అనుగ్రహం కోసం ఇంకా ప్రత్యేకంగా ఏమైనా చేసుకుంటే? గురువు అనుగ్రహం కోసం ప్రత్యేకంగా గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడము లేదా శివాలయానికి వెళ్ళడము ఇలాంటివి తప్పకుండా నియమంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుకి సంబంధించినటువంటి మంత్రము దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం వందనీయంత్ర లోకేశం తం నమామిం బృహస్పతిం అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు అక్కడ పారాయణం చేసుకోవాలి. ఎందుకంటే గురుగ్రహ ప్రీతిగా ఈ మంత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో గురువు యొక్క బలం అనేటటువంటి తగ్గుముఖం ఉన్నటువంటి వారికి గురుబలం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురువుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మాల భారస్పత్య మాల అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఆ భారస్పత్య మాల గనక వీళ్ళు ధరించినట్టయితే
వీళ్ళకు గురువుకి సంబంధించినటువంటి బలం పెరిగి వాళ్ళు అదృష్టవంతులు అవ్వడానికి ఇవన్నీ కూడా కారణం అవుతూ ఉంటాయండి. కాబట్టి గురువు గల బలం పెరగడానికి మంత్రము, గురుగ్రహ బలం యొక్క అనుగ్రహం మన మీద ఉండడానికి ఆ ఎల్లో కలర్ ఉండే భారస్పత్య మాల దాని పేరు. ఆ భారస్పత్య మాల మీరు మెడలో ధరించుకున్నట్టయితే శుభం లాభం కలుగుతుందండి. గురుగ్రహ సంచారం వల్ల మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు గురుగారు. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీమాన్.